హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిద్విత మేకల. ఈ రోజు అయితే మా ఊరికి వచ్చాము సమ్మక్క సారలమ్మల దేవుణ్ణి పెట్టుకోవడానికి. మా దేవుణ్ణి ఎలా పెట్టుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాము. స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తి వరకు చూడండి. ముందుగా ఇది అయితే అలకాలి. ఈ విధంగా రౌండ్గా అలుక్కోవాలి. కొంచెం మట్టి వేసుకుంటే ఈ విధంగా చూడడానికి బాగుంటుంది. పాత గోడలు కాబట్టి అంతలేదు. దేవుణ్ణి అయితే ఇలా అలుక్కోవాలి. అలుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు కింద పడ్డ మొత్తాన్ని గోడకు అంతా మట్టి ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు తుడుచుకుంటే తడి మీద పోతుందని తుడుస్తున్నాను. ఇలా అలికిన తర్వాత పసుపు కుంకుమ తీసుకొని ఇలా బొట్లు పెట్టుకోవాలి. తడి మీదనే పెట్టుకోవాలి, లేకపోతే ఆగదు. ఈ మధ్యలోది చెట్టులాగా వేసుకోవాలి. ఇవి కొమ్మలు, ఇటొకటి ఇటొకటి. సమ్మక్క సార్లక్క చెట్టు కింద వెలిసింది కాబట్టి ఈ విధంగా చెట్టు వేసుకుంటున్నాను నేనైతే. తరువాత అడ్డం ఇలా పెట్టుకోవాలి. 5 బొట్లు వచ్చేలాగా పసుపు కుంకుమతోని కలిపి. మాకు తెలిసిందైతే ఇలాగే ప్రతి ఇయర్ మేము ఇలాగే చేసుకుంటాము. మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. ఈ పక్కన కూడా అలాగే పెట్టుకోవాలి కుంకుమతోని. ఇప్పుడు పసుపుతోని ఇదే విధంగా పెట్టుకోవాలి. మిడిల్లో వచ్చేలాగా చూసుకొని. కొంచెం అటు ఇటు అవుతుంది. నేనైతే 5 years నుంచి ఇలాగే పెట్టుకుంటున్నాను నాకు తెలిసిన విధముగా. ఫైనల్గా బొట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫోటోకి కూడా బొట్లు పెట్టుకోవాలి. కడిగాను, మొత్తం ఉల్లారిపోయింది కాబట్టి బొట్టు పెట్టుకునే కాడ మాత్రం తడి చేసి ఈ విధంగా కింద కూడా ఇలా ముగ్గులు వేసుకోవాలి. దేవుణ్ణి అలకడం అయితే అయిపోయింది. అలా కర్ర కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పసుపు తీసుకొని పసుపులో కొద్దిగా వాటర్ వేసుకొని, ఈ చెక్క దేవుని దగ్గరది. ఈ చెక్కకు పసుపుతోని నేను చూపించిన విధంగా మేమైతే ఇట్లా పూస్తాను మొత్తం కలిసేలాగా, కింద మీద సైడ్కి. చూడండి, పసుపుతో ఇలా పసుపుతోని మొత్తం పూసిన తర్వాత ఇలా పసుపుతోని కర్రలు వేసుకోవాలి. దీని మీద కూడా ఈ పసుపు తడి తడిగా ఉంది, అందుకే సరిగ్గా పడతలేదు. మనం ఇలా పెట్టుకునే సైడ్ చూసుకొని పసుపు కుంకుమతోని ఇలా బొట్లు కూడా పెట్టుకోవాలి. 2 మిక్స్ అయ్యాయి. ఈ చెక్కను ఇలా బొట్లు పెట్టుకున్న సైడ్ ఇలా మంచిగా పెట్టుకోవాలి. సమ్మక్క సారలక్క గద్దెల మీద ఉంటారు కాబట్టి మేమైతే ఈ పీటల మీద పెట్టుకుంటున్నాము. కింద ఎందుకని ఒక 2 పీటల మీద ఇలా పసుపు రాసుకొని ఇప్పుడు వీటికి కూడా పసుపు బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని దేవుని ముందట ఇలా పెట్టుకోవాలి. 2 పీటలు. ఇవి దీపాలు, మాణిక్యాలకు బదులు ఇలా దీపేతలు. ఎందుకంటే ఇది పాతిళ్ళు కాబట్టి ఇవైతే ఖరాబు కావని మేము ఈ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సమ్మక్క పెట్టడానికి నేను అన్ని రెడీ చేసుకున్నాను. ఇది కళ్ళు శాఖ, ఇవి బియ్యము, పసుపు, కుంకుమ, బెల్లం శాఖ అన్నీ చెక్క పైన పెట్టుకోవాలి. కుంకుమ, పసుపు, బియ్యం, కళ్ళు శాఖ వీటన్నింటిని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీపాలు వీటి ముందట దేవునికి ఇలా పెట్టుకోవాలి. కూడా దీపం కూడా
2 ప్లేట్లల్లో బియ్యము, నేనైతే ఒక గిలాస మీద సగము రెండిట్లల్లో బియ్యం తీసుకున్నాను. ఈ విధంగా అయితే 6 monthsకు ఒకసారి సమ్మక్కకు పెట్టుకుంటారు. ఇప్పుడు సమ్మక్కకు అయితే 2 జాకెట్ ముక్కలు మాత్రమే పెడతాం. జాతర 3 yearsకి ఒకసారి జాతర వచ్చినప్పుడు మాత్రం సారీస్ పెడతాం. ఇప్పుడు ఈ విధంగా 2 జాకెట్ ముక్కలు పెట్టి కుడుకలు కోకలు ఖర్జూర పండ్లు అంటారు, నాకు క్లారిటీ తెలియదు. కుడుక కోక ఖర్జూర పండ్లతో పాటు బెల్లం కూడా బెల్లం పెడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ కవర్లో పెడుతున్నాను. ఇప్పటి మందం ఈ పీటల మీద ఇలా పెట్టుకోవాలి. 2 కొబ్బరికాయలు 2 దేవుళ్ళకు, సమ్మక్కకు సారక్కకు. సమ్మక్క అలకడము, సమ్మక్కకు అన్ని పెట్టడము, వాటితో పాటు బియ్యము, రైక ముక్కలు, బెల్లము, కుడుక, కొబ్బరికాయలు వీటన్నింటిని పెట్టి ఇప్పుడు కోడిని తీసుకొచ్చి మొక్కును చెల్లించుకోవాలి. ముట్టిన తర్వాత ఈ కొబ్బరికాయలు కూడా కొట్టుకోవాలి. దానితోని ఈ సమ్మక్కకు పెట్టుకోవడం అయిపోతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.